విశాఖపట్నంకి మెట్రో రైలు వస్తే నగర రూపురేఖలు ఎలా ఉంటాయంటూ ఒక అద్భుతమైన ఆర్ట్ గీయడం జరిగిందండి. నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, సేమ్ అలాగా ఉంటుందని ఊహా చిత్రం. ఏపీలో కీలక నగరాల్లో ఒకటైన విశాఖపట్నం సమగ్ర అభివృద్ధిపై చంద్రబాబు సర్కారు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అమరావతితో పాటు వైజాగ్ లో అత్యాధునిక మెట్రో వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతుందండి. మెట్రో అంటే హైదరాబాద్ లో ఉన్నట్టు బెంగళూరులో ఉన్నట్టు కాదండి, వైజాగ్ లో డిఫరెంట్ మెట్రో అది. దాని గురించి ముందు చర్చించుకున్నాం. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పనులైతే శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు గ్రాఫిక్స్ డిజైనర్లు మెట్రో పూర్తి అయ్యాక ఇంకా చెప్పాలంటే 2035లో విశాఖపట్నంలో ఎలా ఉండబోతుంది అనే ఆలోచన చేశారు. మెట్రో అయితే 3 ఏళ్లలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందండి. ఫస్ట్ ఫేజ్ అది 4 ఫేజులు 5 ఫేజుల వరకు ఉంటుంది విశాఖపట్నంలో. అన్ని అయ్యేటప్పటికి 2030 సంవత్సరం అన్నమాట. అందుకు అనుగుణంగా గ్రాఫిక్స్ లో ఫ్యూచర్ సిటీని చూపించే ప్రయత్నం చేశారు. మహానగరాన్ని మెట్రో అలుముకుంటుందని ఎప్పుడైనా ఊహించారా? కానీ నిజం కాబోతుంది. ఇప్పుడు మేము గ్రాఫిక్స్ చూపించి మెట్రో సిటీ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది నిజం కాదు కానీ అలా ఉండవచ్చును అని అనుకుంటున్నామని చెప్పారు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి అంటూ ఒక వీడియోనైతే కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశానండి. ఈ వీడియో గాజువాక నుంచి మెట్రో పరుగు మొదలు పెడుతుంది. నెమ్మదిగా ఎన్డీఏ జంక్షన్ వరకు చేరుకుంటుంది. అక్కడ నుంచి మద్దిలపాలెం, ఆ తర్వాత మధురవాడ మీదుగా మెట్రో ప్రయాణిస్తున్నట్టు చూపించారు. మొత్తంగా వైజాగ్ను చుట్టే ఈ మెట్రో వీడియో ప్రస్తుతం అయితే ప్రజలకి అందుబాటులో ఉంది చూడడానికి. విశాఖ మెట్రో గురించి అయితే విశాఖపట్నంలో ఏపీ ప్రభుత్వం మెట్రో వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. విశాఖలో మొత్తం 3 కారిడార్లలో మెట్రో లైన్ నిర్మాణం జరగబోతోంది. ఇందులో మొదటి కారిడార్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది కూడలి వరకు 34 కిలోమీటర్ల మేర నిర్మించబోతా ఉన్నారు. రెండో కారిడార్ గురుద్వార నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5 కిలోమీటర్ల నిర్మాణం జరుపుకోనుంది. మూడో కారిడార్ తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6 కిలోమీటర్ల పైబడి మేర నిర్మాణం జరుగుతుంది. ఫేజ్ 1లో భాగంగానే మొత్తం 46 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసేలా నిర్మిస్తా ఉన్నారు. ఫేజ్ 1కు సంబంధించి నిర్మాణ పనులు అక్టోబర్ 2025 నుంచి మొదలవుతాయని అధికారులు వెల్లడించారండి. ఈ దశను 2 భాగాలుగా విభజించి 20 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ మెట్రో వ్యవస్థతో పాటు 26 కిలోమీటర్ల ప్రామాణిక మెట్రో కారిడార్ ని నిర్మించబోతా ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు విశాఖపట్నంలో డిఫరెంట్ మెట్రో అంటే ఇదేనండి, డబుల్ డెక్కర్ మెట్రో వ్యవస్థ అన్నమాట. అది హైదరాబాద్ లోనే బెంగళూరులో కూడా లేదు, మన విశాఖపట్నంలోనే చూడాలి మనం దాన్ని. అయితే ఈ యొక్క వ్యవస్థకి 11,000 కోట్ల రూపాయలు అంచనా వేశారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం 11,498 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో 6,100 కోట్లు రుణం అవసరం అవుతుందని అధికారులు అయితే వెల్లడించారు. పీపీపీ విధానంలో ప్రైవేట్ బ్యాంకులు 6,100 కోట్ల నిధులు చెందిస్తే మిగిలిన మొత్తం 5,398 కోట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రోజుకి 16,000 మంది ప్రయాణికులు సులభంగా తమ గమ్యస్థానాలు చేరే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అధికారులు అంచనా ఈ విధంగా వేశారు. విశాఖలో ట్రాఫిక్ సమస్య తగ్గి నగరాభివృద్ధికి మేలు కలిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారండి. ఏదేమైనా విశాఖపట్నం 3 సంవత్సరాల్లో మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతుందనే విషయంలో చాలా సంతోషం. మరి ఈ విషయమై విశాఖపట్నం వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.